2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, మనకి కామెంట్స్‌లో ఒక క్వెషన్ వచ్చిందండి. సివిల్ కేసెస్ మరి ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్నప్పుడు ఆస్తి తగాదాలు ఈ విషయాల్లో పోలీసుల ఇన్వాల్వ్‌మెంట్ ఎంతవరకు కరెక్ట్ అండి అని కొంతమంది ఒక క్వెషన్ రైజ్ చేశారు. లీగల్‌గా మాకు ఇందులో అంటే ఎలా చూడాలి? మాకు ఉండాల్సిన బేసిక్ నాలెడ్జ్ ఏంటి వీటికి సంబంధించి? అసలు సివిల్ కేసెస్‌లో పోలీసులు ఇన్వాల్వ్ అవ్వచ్చా? అని ఒక క్వెషన్ వచ్చింది సార్. ఏం చెప్తారు? అదే ఇప్పుడు వాటి గురించి మనం చెప్పే ముందు ఏందంటే మనకు చట్టం అనేది ఏదైతే ఉంటదో, చట్టం అనేది మనకు దేశంలో ప్రధానంగా 2 ఉంటాయన్నట్టు ఎక్కడైనా గూడా. దేశం మొత్తం గూడా. సివిల్ అండ్ క్రిమినల్ అని ఉంటది మనకు. సివిల్‌లో, క్రిమినల్‌లో. ఆ! మొత్తం ఒక చట్టాన్ని గనక మనం కంప్లీట్‌గా మనం డిజైన్ చేస్తే ఈ చట్టాలు 2 ఉంటాయి మనకు. సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్. ఆర్ సివిల్ ప్రొసీడింగ్స్ ఆర్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ అని ఉంటాయి. ఇవి 2. సో, దేశంలో ఏదైనా గూడా ఒక కోర్టుకు సంబంధించి గానీ, ఒక ట్రిబ్యునల్‌కి సంబంధించి గానీ, ఒక కమిటీకి సంబంధించి గానీ, ఏదైనా గూడా ఈ రెండిటినే ఫాలో గావాలింక. ఐదర్ సివిల్ ఆర్ క్రిమినల్‌కే ఫాలో గావాల. ఓకే. సో, ఇప్పుడు మనం అడిగే ఈ బేసిక్ క్వెషన్ ఏందంటే, పోలీసు వాళ్ళకు సివిల్ కేసులలో తలదూర్చే అధికారం ఉందా? లేదా? అనేది మనం ప్రధానంగా ఇప్పుడు చాలా మంది అడుగుతున్న క్వెషన్ అది. మనం అందరికీ అర్థమయ్యే భాషలో మనం చెప్పాలి అంటే ఏందంటే, పోలీసు వాళ్ళు ఏదైతే ఉన్నారో, వాళ్ళు ఐపీసీ అనే ఒక యాక్ట్ ఉంది గదా! దాంట్లో ఉన్న 511 సెక్షన్‌లకు సంబంధించి మాత్రమే వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది. మిగతా ఇక దేంట్లో ఇన్వాల్వ్‌మెంట్ ఉండదు. సో, క్రైమ్ అనేది అంటే ఈ భారతదేశంలో క్రైమ్ అనేది ఎన్ని రకాలుగా జరుగుతదనేది దాంట్లో రాశారింక. ఓకే. దాంతో పాటు సబ్‌స్టిట్యూట్‌గా ఇంకా అవి స్పెషల్ యాక్ట్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరో అని, సీబీఐ అని, తర్వాత ఇట్లా రకరకాల ఇంకా అడిషనల్‌గా ఉన్నా కూడా క్రైమ్ అనేది ప్రధానంగా మనకు ఐపీసీకి సంబంధించిందే. ఓకే. సో, ఈ ఐపీసీ సెక్షన్‌లల్ల ఏదైతే 511 సెక్షన్‌లు ఉన్నాయో, వీటికి సంబంధించే వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఉండాల. దీనికి సంబంధించి వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఉండనీకి లేదింకా. ఇక్కడ ఏవి ఇలా డివైడ్ చేస్తారు సార్? సివిల్ కేసెస్ ఏముంటాయి? క్రిమినల్ అదే సివిల్ కేసులు అంటే ఇప్పుడు మనం జనరల్‌గా మనం మాట్లాడుకునే భాషలో ఏందంటే ఆస్తి తగాదాలు, మీరు ఇంతకుముందు అన్నట్టు ఆస్తి తగాదాలు కావచ్చు, భూమి తెలుసు. తగాదాలు కావచ్చు. ఓకే. తర్వాత కొన్ని సందర్భాలలో మనం ప్రామిసరీ నోట్లు ఇచ్చి అప్పులు తీసుకుంటాం. అవును సార్. అవి కూడా కావచ్చు. తర్వాత కాంట్రాక్ట్‌లు చేసుకుంటాం. కొన్ని సందర్భాల్లో ఒక కాంట్రాక్ట్ చేసుకుంటాం. అవి కావచ్చు. ఇవన్నీ సివిల్ రైట్స్ అంటాం. సివిల్‌కి సంబంధించినవి ఇవన్నీ. సో, మనకి ఏమైతుంటది జనరల్‌గా ఇప్పుడు ఒక ల్యాండ్ ఉందనుకుందాం సపోజ్. ఒక ల్యాండ్ ఉన్నప్పుడు ఆ ల్యాండ్‌లో కొద్దిగా అది సరిహద్దు అనేది మనకు సమస్య అయితది జనరల్‌గా. సరిహద్దు సమస్య అయినప్పుడు ఏం చేస్తారంటే, ఈ సరిహద్దులో నా భాగం, నా భూమి నీ దాంట్లో కలిసిందని, నీ భూమి నా దాంట్లో కలిసిందని వాళ్ళు జనరల్‌గా గొడవ పెట్టుకుంటారు. సో, ఆ గొడవ పెట్టుకున్నప్పుడు జనరల్‌గా ఏందంటే, ఈయన భూమి ఆయన దాంట్లో కలిసిందా? ఆయన భూమి ఈయన దాంట్లో కలిసిందా? అనేది తేల్చాలి అంటే సివిల్ కేస్ తెలుస్తది. తప్ప ఇంక ఏ రకమైన దానికి అది లేదు. సివిల్ కేస్ ఏసుకోవడం ద్వారా, లేకపోతే ఒక సర్వేయర్‌ని నియమించుకోవడం ద్వారా, లేకపోతే ఒక సివిల్ కోర్ట్‌కి అప్రోచ్ కావడం ద్వారా మాత్రమే ఆ విషయం పరిష్కరించబడతది. ఓకే. కానీ ఆ ల్యాండ్ విషయంలో వీళ్ళేమన్నా గొడవలు పెట్టుకొని, కొట్లాడుకొని, తర్వాత బెదిరించుకోనో, లేకపోతే హత్యా ప్రయత్నాలు అలాంటివి చేస్తే అంతా క్రిమినల్ అయిపోతుంది. ఇదంతా క్రిమినల్ అయిపోతది. అప్పుడు పోలీసులు ఇన్వాల్వ్ అవ్వడానికి అప్పుడు ఉంటుందా సార్? కంపల్సరీ పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు. సో, పోలీసు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? సమాజంలో శాంతి భద్రతలని నెలకొల్పడం అనేదే పోలీసు యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఎవరైనా గొడవలు పెట్టుకోకుండా, ఒకవేళ పెట్టుకున్నా వాళ్ళని కంట్రోల్ చేయడము. ఇవి పోలీసు యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. ఓకే. నేరాలు జరగకుండా చూడటము, నేరాల నియంత్రణ, ఏదైనా నేరం జరిగితే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయటము, ఇవన్నీ పోలీసుల యొక్క డ్యూటీస్ ఇవి ప్రధానంగా. సో, ఇప్పుడు సివిల్ కేసులలో అంటే మనకు రెగ్యులర్‌గా వచ్చేటి భూమికి సంబంధించిన పంచాయతీలు కావచ్చు. లేకపోతే ఇప్పుడు ఇంకా మనకు భార్యాభర్తల మధ్యలో పంచాయతీలో 498 కాకుండా చైల్డ్ కస్టడీకి సంబంధించి కూడా పిల్లగాడిని ఎత్తకపోయిననో లేకపోతే అదంతా మళ్ళీ సివిల్‌కే వస్తది. ఓకే. ఓకే. అక్కడ కూడా బలవంతంగా పిల్లల్ని ఎత్తుకొచ్చి ఆపోజిట్‌లోకి ఒప్పజెప్పడం. తర్వాత ఈ కాంట్రాక్ట్‌లకు సంబంధించి, తర్వాత బెదిరించడం అన్నట్టు. ఈ ప్రామిసరీ నోట్‌లకు సంబంధించి జనరల్‌గా ఏమైతది? ఇప్పుడు ఒక వ్యక్తి అప్పు తీసుకున్నాడు. ఓ ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చేసిండు. ఓకే. రాసిచ్చిన తర్వాత ఏమైతది? ఆ వ్యక్తి అప్పు కడతలేడనుకో, వీళ్ళు పోలీస్ స్టేషన్ పోయి నన్ను మోసం చేసిండు, అప్పు తీసుకున్నా అంటాం. సో, ఎక్కడైతే నీకు ప్రామిసరీ నోట్ ఎగ్జిక్యూట్ అయిందో అక్కడ సివిల్ కేస్ అది ఇంకా. ఓకే. ఓకే. ఖచ్చితంగా సివిల్ సో, ఆయన ఏం చేయాలా? కోర్ట్‌కెళ్ళేసి అప్లై చేసుకొని ప్రామిసరీ నోట్‌కి సంబంధించి రికవరీ ఆఫ్ సూట్ ఏసుకొని నాకు ఈ పైసలు ఇవ్వండి అని చెప్పాలి. చెప్పినప్పుడు ఏమైతది? అప్పుడు కోర్ట్ పరిశీలించి ఎంత ఇవ్వాలా ఇంట్రెస్ట్‌తో సహా ఇచ్చేస్తది. సో, డైరెక్ట్ కోర్ట్‌తోనే కోర్ట్‌కి వెళ్ళాలి. కానీ ఇప్పుడు కోర్ట్‌కెళ్తే ఇక్కడ కోర్ట్‌కెళ్ళకుండా ప్రధానంగా
వీళ్ళు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తారు అంటే ఏంటంటే పోలీస్ స్టేషన్లో పిలిచి బెదిరిస్తే క్విక్ జస్టిస్ జరిగే అవకాశం ఉంటుంది, లేకపోతే ఏదో ఒక కాంప్రమైజ్ అవుతారు. కోర్టుకి వెళ్ళాలనే లెంతీ ప్రాసెస్, కోర్ట్ ఫీజు కట్టాలా, అడ్వకేట్ ఫీజు కట్టాలా, ఇవన్నీ ఎందుకని చెప్పేసి దాన్ని క్రిమినల్ చేసేస్తుంటారు. ఓకే. కానీ సార్ ఒక్కొక్కసారి ఇందాక అన్నట్టుగా ఏదన్నా సరిహద్దుల విషయంలోనే వస్తే ఆస్తుల విషయంలో మరి పంపకాల్లో కొంచెం అది గొడవ కొంచెం పెద్దదవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతారు కదా సార్ అదే పోలీసులు గొడవ కూడా. కొట్టుకుంటేనే ఇంకా అది ఎంత అంతే. పెద్దగా అయినా ఎన్ని వందల కోట్లు వస్తున్నా ఏదైనా కూడా ఒక సివిల్ కేసులో పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ చేయడానికి లేదు. ఓకే. వాళ్ళు శాంతి భద్రతకు భంగం కలిగినప్పుడు మాత్రమే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ కావాలా. అది ఎంత పెద్ద గొడవ వేరు, కొట్టుకోవడాలు వేరు. మామూలుగా మనం మాట్లాడుకుంటుంటాం గొడవతోనే, అది దానివల్ల అవును. ఏమీ కాదు. కానీ మాటల ఇప్పుడు వరకు. దాన్ని మనము కాదని చెప్పేసి మనం చేసుకోవడాలు ఇట్లాంటివి చేసుకుంటే అది కంపల్సరీ క్రిమినల్ కేసు అవుతుంది. ఓకే. అట్లా సో ఇది ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోవాలి చాలా అందరూ. సార్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మరి సివిల్ కి సంబంధించి ఇష్యూ అయినప్పుడు మీరు అన్నారు డైరెక్ట్ కోర్టుకి వెళ్ళండి అని. ఆ ప్రాసెస్ ఏంటి సార్? ఎలా వెళ్ళాలి? ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు దగ్గరున్న అడ్వకేట్ దగ్గరికి వెళ్తే అక్కడున్న కేసును బట్టి వాళ్ళ ప్రాసెస్, ఇప్పుడు ఆస్తికి సంబంధించిన రూల్స్ వేరే ఉంటాయి, ప్రామిసరీ నోట్కి సంబంధించిన రూల్స్ వేరే ఉంటాయి, ఇంకా ఇప్పుడు కస్టడీ రైట్స్ సంబంధించిన రూల్స్ వేరే ఉంటాయి, తర్వాత బిజినెస్ పార్ట్నర్షిప్లలో వచ్చే గొడవలు వేరే ఉంటాయి, కార్పొరేట్లలో వచ్చే గొడవలు వేరే ఉంటాయి, ఆర్బిట్రేషన్ గొడవలు వేరే ఉంటాయి, ఇట్లా రకరకాలుగా ఉంటాయి అన్నట్టు. చాలా కొన్ని వందల రకాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ ప్రధానంగా గుర్తించాల్సింది ఏంది అంటే ఎక్కడైనా గనక మిమ్మల్ని మీకు సంబంధం లేని కేసుల్లో కానీ లేకపోతే సివిల్ కేసుల్లో కానీ మిమ్మల్ని పిలిచి బెదిరించడం కానీ, పోలీసు వాళ్ళు పిలిచి బెదిరించినా, లేకపోతే సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పి మిమ్మల్ని ఒత్తిడి చేసినా, లేకపోతే మిమ్మల్ని అంటే ప్రతిసారి పోలీస్ స్టేషన్ పిలిచి హరాస్మెంట్ చేసినా మీరు హైకోర్టుని అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. డైరెక్ట్ మీరు హైకోర్టుని అప్రోచ్ అయిపోయి నాట్ టు ఇంటర్ఫియర్, నా 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 ఇది సివిల్ కేసు, దీంట్లో ఇంటర్ఫియర్ అవుతున్నారు, లేకపోతే ఇది ఇక్కడ బెదిరిస్తున్నారు, లేకపోతే ఇక్కడ నన్ను ఒత్తిడి చేస్తున్నారు, లేకపోతే నాకు వీళ్ళ వల్ల నష్టం కలుగుతున్నది అనేది మనం హైకోర్టులో కనుక వేసుకుంటే తప్పకుండా సాల్వ్ అయిపోతుంది. ఓకే. హైకోర్టు దాకా వెళ్ళొచ్చు. ఆ ఛాన్స్ ఉంది మనకి. వేసుకునే అవకాశం ఉంది మనకు కంపల్సరీ. అందుకే మనం ఏం చెప్తామంటే ఎక్కడైనా సరే మిమ్మల్ని పోలీసు వాళ్ళు బెదిరించినా, లేకపోతే సివిల్ కేసుల్లో తలదూర్చినా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, సెటిల్మెంట్ చేసుకోమని ఒత్తిడి చేసినా, మేజర్ గా ఇక్కడే ప్రాబ్లం వస్తుంది సార్. ఏంటంటే ఊర్లలో పోనీ ఒక వ్యక్తి అక్కడ పలుకుబడి ఉన్న వ్యక్తి అవ్వచ్చు, ఇంకొక ఆయన నిరుపేద అవ్వచ్చు. ఇక్కడ ఇష్యూ వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు, ఒక మాట చెప్పించాలని చూస్తారు. అంటే మేమేమి ఎక్కువగా చెప్పేది జస్ట్ ఒక మాట ద్వారా చెప్పాలనుకుంటున్నాం, కౌన్సిలింగ్ ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పి ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. సో అవి ఎంతవరకు కరెక్ట్? అంటే అలా అన్నప్పుడు ఇప్పుడు మనకు పోలీస్ స్టేషన్లలో చాలా అసలు ఎంట్రన్స్ లోనే ఉంటుంది. మనకు ఫస్ట్ బోర్డు ఎంట్రన్స్ లో ఉండే బోర్డే అది. ఇక్కడ సివిల్ కేసులు పరిష్కరించబడవు, సివిల్ వాయిదాలు, సివిల్ కి సంబంధించిన కేసులు తీసుకోబడవు, తర్వాత ఇంటర్ఫియర్ కామనేది అది ఫస్ట్ బోర్డులో రాసే ఉంటుంది అది. అవును. కానీ అక్కడ రాసి ఉంటుంది కానీ కొద్దిగా వ్యతిరేకంగా జరుగుతుంటది. వాళ్ళకున్న పరిచయాలు కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల ఇష్యూస్ ఉండొచ్చు, బెదిరించాలనే ఉద్దేశం, సమస్య కూడా సాల్వ్ చేద్దాం అనుకునే ఉద్దేశం కూడా ఉండొచ్చు. ఏదైనా ఉన్నా కూడా ఏంటంటే ఇప్పుడు దేశంలో ఒక చట్టం అంటూ ఉంది కాబట్టి నువ్వు చట్ట ప్రకారం వెళ్ళమని చెప్తాం మనం. ఎందుకంటే పార్టీస్ సఫర్ అవుతారు, వాళ్ళకి రైట్స్ తెలియదు. తర్వాత ఎందుకు అంటే ఇప్పుడు మనం కొన్ని విషయాలు చెప్పలేం. రీసెంట్గా ఒక కేసు వచ్చింది ఆస్తి సగతకు సంబంధించి. అడ్వాన్స్ జనరల్గా ఏంటంటే ఒక ఇల్లు కొనుక్కోవడానికి అడ్వాన్స్ తీసుకున్నారు ఓనర్. ఇల్లు కొనుక్కోవడానికి ఓనర్ అడ్వాన్స్ తీసుకున్నాడు. ఇల్లు అమ్మడానికి, ఆయన కొనుక్కోవడానికి కాదు, ఆ ఓనర్ ఏం చేసినట్టు ఇల్లు అమ్మడానికి అడ్వాన్స్ తీసుకున్నారు. అది యాక్చువల్లీ మార్కెట్ వాల్యూ వచ్చి ఎంత ఉంది, 1,20,00,000 ఉంది మార్కెట్ వాల్యూ. ఓనర్కి అవగాహన లేకుండా ఏం చేసిండు, 80 లక్షలకి అగ్రిమెంట్ చేసేసుకున్నాడు. ఓ 10 లక్షలు తీసేసుకున్నాడు. తీసేసుకున్న తర్వాత ఏమైంది, నెక్స్ట్ లెవెల్కి వచ్చరికి ఏమైందంటే ఆయన అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఎవరో వచ్చి సమ్ థర్డ్ పార్టీ చెప్పారు ఏంటంటే మీరు ఇది 1.2 crores ఇది వాల్యూ ఉంది కదా, మీరు 80 lakhs ఎట్లా చేసుకున్నారు అన్నారు. ఓకే. సో ఇది ఇక్కడ ఒక డిస్ప్యూట్ ఏర్పడ్డది. జనరల్గా దాని వాల్యూ 1,20,00,000, కానీ నాకు తెలియక ఏం చేసిండు 80 lakhs అగ్రిమెంట్ చేసేసిండు, అడ్వాన్స్ తీసేసుకున్నాడు. సో మరి ఇప్పుడు 40 lakhs ఎట్లా రికవరీ చేసుకోవాలా అనే ఉద్దేశంతో ఏం చేస్తారు అంటే ఆ కేసులో పోయి నన్ను మోసం చేసిండను పోలీస్ స్టేషన్లతో చెప్పేయటమో, లేకపోతే అడ్వాన్స్ వెనక్కి తిరిగి తీసుకోమను, ఇట్లాంటి రకరకాలు చేస్తున్నారు. దాంట్లో చేసినప్పుడు మనం ఇప్పుడు అది సివిల్ కేసు. సో దాంట్లో ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయిన తర్వాత అగ్రిమెంట్లో ఏమైనా లోపాలు ఉంటే ఒక అడ్వకేట్ ద్వారా కమ్యూనికేట్ చేసుకోవడం కానీ, లేదా నువ్వు సివిల్ కోర్టుకి వెళ్ళటం కానీ, లేకపోతే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ని క్యాన్సిల్ చేసుకోవడం కానీ, ఇట్లాంటి చర్యలు చేయాలి. సో ఇది లెంతీ ప్రాసెస్ అవుతుంది అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి దానికి ఒక మాట చెప్పడానికో లేకపోతే బెదిరించడానికో చూస్తారు. సో ఇట్లాంటి చాలా సంఘటనలు అంటే జనరల్గా పోలీస్ స్టేషన్లలో వెళ్ళే కేసులలో ఒక 50% సివిల్ నేచరే ఉంటాయి. 50%
దాంట్లో వాళ్ళు కూడా ఏం చేస్తుంటారు, మాక్సిమం అడ్వకేట్ల దగ్గరికి పంపించడమో లేకపోతే సివిల్ కేసు అని రిజెక్ట్ చేయడం లాంటివి చేస్తూనే ఉంటారు వాళ్ళు కూడా. కానీ ఎక్కడన్నా మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెడితే సివిల్ కేసులలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి, నేను చెప్పేది ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ అయ్యి రెగ్యులర్గా పిలిచి హరాస్మెంట్ చేయటము, ఫోర్స్ చేయటము, సెటిల్మెంట్ చేసుకొని బెదిరించడము, లేకపోతే ఒత్తిడి చేయడం లాంటివి కనుక చేస్తే మీరు డైరెక్ట్ హైకోర్టులో మీరు రిట్ పిటిషన్ వేసుకుంటే మీకు విత్ ఇన్ 2-3 వర్కింగ్ డేస్లో మీకు సాల్వ్ అయిపోతుంది ఇష్యూ అది. ఓకే, ఆ. ఇదొక్కటి గుర్తుపెట్టుకో. Right. కాబట్టి మీరు ఒత్తిడికి లోనైపోయో లేకపోతే వాళ్ళు చెప్పిన మాట వినో లేకపోతే భయపడు చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఎప్పుడైనా మిమ్మల్ని పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు మీరు హైకోర్టులో మీరు పిటిషన్ వేసేసుకోండి, మీకు అక్కడే సాల్వ్ అయిపోతుంది ఇష్యూ. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.